ఒకటి కాదు, రెండు కాదు, టోటల్గా 10 ఇయర్స్, 10 సంవత్సరాల నుంచి అనుకుంటుంటే ఇప్పటికి జరుగుతుంది. అదేంటో తెలియాలంటే వీడియో చివరి వరకు చూస్తేనే కానీ అర్థం కాదు. అంతకంటే ముందు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే వీడియో నచ్చితే లైక్ కూడా. 2 డేస్ బ్యాక్ మా వారు అడిగారు ఏమైనా స్వీట్ చేయొచ్చు కదా అని. ఎలా ఉండాలంటే స్వీట్గా ఉండాలంట, స్మూత్గా ఉండాలంట, అలాగే హెల్త్కి కూడా మంచిదై ఉండాలండి. ఇంకేముందులే మూడిటికి తగ్గట్టుగా ఉండాలంటే సున్నుండలు చేయాలి అని చెప్పి ఇంకా పొద్దున్నే ఈ మినుములు అయితే కడగడం మొదలుపెట్టా. నాకేంటో గుండు పప్పుతో సున్నుండలు అంటే అస్సలు ఇష్టం ఉండదు. అవి తెల్లగా ఉంటాయి కదా, ఆ సున్నుండలు నేను అస్సలు తిన్నాను. పంచదార అయినా బెల్లమైనా ఎంత బాగున్నా కూడా నాకేంటో తినాలనిపించదు. నాకు ఇలా నల్ల సున్నుండలు అంటేనే ఇష్టం. తొక్కు పప్పుతో చేసిన సున్నుండలు హెల్త్కి మంచిది, అలాగే టేస్ట్ కూడా బాగుంటాయి. ఇవాళ పనిలో పని అన్నట్టు ఎంత పని ఉందో ఇవాళ ఇంట్లో, అయినా సరే ఎలాగైనా ఈ సున్నుండల పిండి ఎలాగైనా ఆడించేయాలి ఇవ్వాలని చెప్పి ఇంకా ఫైనల్గా మినుములు అయితే కడిగేసి ఎండలో ఆరబెడుతున్నాను. ఎండలు కూడా చాలా విపరీతంగా ఉన్నాయి కాబట్టి ఇవి చాలా తొందరగానే ఎండిపోతాయి. మా మేడ మీద ఖాళీ లేదు, అందుకోసమే మా అత్త వాళ్ళ మేడ మీదకి వెళ్ళి ఇలా క్లాత్ అయితే వేసేసుకొని మినుములన్నీ నీట్గా ఇలా ఆరబెట్టేసుకుంటున్నాను. దీనిపైన ఏమైనా క్లాత్ ఏమైనా వేసుకుంటారేమో, కానీ నేనేం వేయట్లేదు. పక్షులు అవి వచ్చేస్తాయని చెప్పి వేసుకుంటారు, కానీ తిన్నని తింటారు, ఉన్నని ఉంటాయిలే అని చెప్పి నేనైతే ఏం వేయలేదు, అలాగే వదిలేసాను. ఇక్కడ చూడండి మా ఆయన ఏదో చేసేస్తున్నారు అక్కడ వైర్లతోని. వద్దు ఎవరైనా తీసుకురా అంటే ఆయన ఏదో చేసేస్తున్నారు, సరిగ్గా కనిపించలేదు రండి. సో మినుములు అయితే ఎండబెట్టేసి ఎండలో కాసేపు అయితే ఉన్నా. ఎర్లీ మార్నింగే ఎండబెట్టాను. సో ఎర్లీ మార్నింగ్ ఎండ మంచిది కదా అని చెప్పి కాసేపు అలాగే 15 మినిట్స్ అక్కడే కూర్చున్నాను. ఇంకెక్కడ నుంచి ఏం పనులు చేయాలా ఏంటా అని చెప్పి కాసేపు కూర్చొని అలాగే ఆలోచించుకున్నాను అనమాట. 2 పనులు ఒకేసారి అయినట్టు ఉంటుంది కదా, అందుకే ఎండలో కూర్చొని ఆలోచించుకుంటున్నాను. ఇవాళ ఎంత పని ఉందంటే పొద్దున మొదలుపెట్టి రాత్రి వరకు చేసినా అస్సలు తరగదు, అంత పని ఉంది. ఏంటంటే ఈరోజు మా ఇంటికి స్లాబ్ వేస్తున్నారనమాట. ఇది మా అత్త వాళ్ళ ఇంటి దగ్గర నుంచి నేను తీసిన వీడియో. చిన్న ఇల్లు, కానీ ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నాను, ఒక 10 ఇయర్స్ నుంచి ఎలా అయినా పైన స్లాబ్ వేయించాలి అని చెప్పి. ఇది ఎప్పుడూ అయిపోయేది, కానీ మా ఫ్యామిలీ కొంచెం పెద్దదనమాట. అప్పట్లో ఈ గోడల పైన రేకులు ఉండేవి. సో ఆ టైంలో రేకులు వేయించారు. అది హుదూద్కి కూడా పోకుండా అలాగే ఉన్నాయి. పోయి ఉంటే అప్పుడే హుదూద్ తుఫాన్లోనే పోయి ఉంటే స్లాబ్ అప్పుడే అయిపోయేదేమో, కానీ అప్పుడు చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి. మా బిల్డింగ్తో వేసిన రేకులన్నీ పోయినాయి, ఇవి మాత్రం అదృష్టవశాత్తు అలా ఉండిపోయినాయి. అదృష్టమో దురదృష్టమో ఇంకా. సో అప్పుడు వేయించలేదు, లేదంటే హుదూద్లో వేయించుకోవాల్సిందే. సో అప్పుడు పోలేదు కాబట్టి ఇప్పటి వరకు మనకి వచ్చినవి. ఇంకా ఎన్నాళ్ళున్నా ఇలా ఉండడమే కదా, స్లాబ్ వేయించేసుకుందాము, ఏదైతే అదే అవుతుందిలే అని చెప్పి డిసైడ్ అయిపోయి దిగేసాం అనమాట. నేనైతే ఒక 10 ఇయర్స్ నుంచి వెయిట్ చేస్తున్నాను ఎప్పుడు వేయించాలా, ఎప్పుడు వేయించుకోవాలా అని చెప్పి. ఏదైనా కళ్యాణం వచ్చినా కక్క వచ్చినా ఆగదంటారు కదా, ప్రతి దానికి ఒక టైం అంటూ ఉండాలి. ఎప్పుడు జరగాలో అప్పుడే జరుగుతాయి ఏదైనా కూడా. ఇంకా మాట్లాడేసుకున్నాము. డెకింగ్ చేసి ఇచ్చినందుకు ఒక 30K అడిగారు. స్లాబ్ వేసేసి డెకింగ్ చేసి ఇచ్చేసినందుకు మెటీరియల్స్ అన్ని మనవే. ఇంకా నేనైతే ఫ్రెష్ అయిపోయి పనులన్నీ చేసుకొని ఇంకా పిల్లలు కూడా తినిపించేసి మేము కూడా తినేసి ఇంకా పనులు అయితే స్టార్ట్ చేస్తున్నాము. సో ఒక 20 మెంబర్స్ అయితే వచ్చారు. డెకింగ్ అనేది ముందు నుంచి ఒక 2 డేస్ ముందు నుంచి జరుగుతుంది. ఇంకా 3rd డే ఏమో 20 మెంబర్స్ వచ్చారు స్లాబ్ కోసమని. సో ఇంకా వాళ్ళకి ఫుడ్ అవన్నీ వచ్చేసి బయట నుంచి తెప్పించేసాము. ఎందుకంటే నేను ఉన్నది ఒక్కదాన్నే 20 మందికి వండాలంటే నా వల్ల అయితే కాదు, ఒక 4-5 అయినా ఉండాలి. సో ఇంకెటు చూసినా నేను మా ఆడపడిచి కనిపిస్తున్నాము. మా అత్తగారు కూడా అంతంతే. మా అమ్మకైతే అసలు వంట పెద్దగా ఇది అవ్వదు, ఏమైనా హెల్ప్ చేస్తుంది కానీ ఇంకా ఏమీ ఇది అవ్వదు. సో ఎందుకు ఇంకా పాటలు పడ్డము. 20 మెంబర్స్ ప్లస్ మా ఇంట్లో వాళ్ళు, మా అత్తాల ఇంట్లో వాళ్ళు, అలా ఒక 30 మెంబర్స్కి భోజనాలు అయితే అనుకున్నాము. ఇంకా ఇంట్లో వండేది అవ్వదు, దట్టు ప్లేస్ కూడా చాలా తక్కువ అనమాట. మా ఇంట్లో ప్లేస్ కూడా చాలా తక్కువ. స్టవ్లు పెట్టి చేయడానికన్నా, పుల్లల పొయ్యిలు పెట్టడానికన్నా ప్లేస్ లేదు ఫస్ట్. సో అందుకోసం మనుషులు కూడా లేరు సెకండ్. సో అందుకోసమని ఇంకా బయట నుంచి అయితే తెప్పించేసాము హోటల్ నుంచి భోజనాలు అయితే. సో వాళ్ళైతే చికెన్ కర్రీ వండనని చెప్పారు. చికెన్ కర్రీ మేము ఇవ్వము, మీరే వండుకోండి అన్నారు. సో అందుకోసమని ఎంత చికెన్ పడిందో తెలియదు కానీ కాస్ట్ వచ్చేసి 1400 ఫోన్పే చేయమంటే చేశాను. సో అదనమాట. చికెన్ తీసుకొచ్చి ఇచ్చారు వండమని. పెద్ద తవరా ఒకటి పెట్టేసి ఇంకా చికెన్ కర్రీ కోసమని అన్నీ ప్రిపేర్ చేసుకుంటున్నాను. నేను ఒకటిదాన్ని కాదు, మా ఆడపడుచు కూడా హెల్ప్ చేస్తుంది. తను అన్నీ కట్ చేసి ఇచ్చేసింది. నేను ఇలా మిక్సీ పట్టేసి ఇంకా కూర అయితే స్టార్ట్ చేసేస్తున్నాను. యాక్చువల్లీ బూర్లు పులిహోర కూడా చేయాలి, కానీ అవి గృహప్రవేశం ఉంది కదా, అప్పుడు మంచిగా వండిపించుకుందాంలే, ముందుంది కదా, ఇంకా ప్రస్తుతానికి ఇలా కానిచ్చేద్దామని చెప్పి హోటల్లో చెప్పిన ఫుడ్ అలాగే ఇక్కడ నేను చేస్తున్న చికెన్తో సరిపెట్టేసాం. ఇవన్నీ ఒక వంతు అయితే
ఫస్ట్ ఇంకా మార్నింగ్ నుంచి స్టార్ట్ అయింది ఏంటంటే వాటర్ అండి బాబు. వాటర్ ఎంత తాగారంటే నిజంగా అక్కడ కనిపిస్తున్న బిందులు ఉన్నాయి చూడేస్తారా, ఒక బిందు కనిపిస్తుంది, ఆ గ్లాస్ ఉంది, ఆ బిందుతో 4 బిందులు నీళ్ళు తాగారు 20 మంది. అస్సలు ఎంత దాహం వేసిందో వాళ్ళకి. ఎండ మామూలుగా లేదు, చాలా బీభత్సంగా ఉంది. ఆ ఎండతో ఎన్ని నీళ్ళు ఫ్రిడ్జ్లో నీళ్ళు పెట్టడం తీయడం ఇదే పని అయిపోయింది. అస్సలు ఎవ్వరికి ఖాళీ లేదు. పండు చేస్తున్నాడు, సురేష్ చేస్తున్నాడు, మా మేనల్లుడు రమేష్, నేను ఇంకా నీళ్ళు అందించలేక చచ్చామనుకో. అది కాక పై ఫ్లోర్ కదా, ఇంకా మేడ అంతా తిరిగి అందించాలన్నమాట. మేడ ఈ ఇంటి వైపు నుంచి వెళ్ళి పైకెక్కి ఆ పక్క మేడ నుంచి అందించాలన్నమాట. అది కూడా మాలు కింద కలపలేదు, రోడ్డు పైన మిషన్తో అవ్వదు. సెకండ్ ఫ్లోర్ కదా, ఇరుగ్గా ఉంది పక్కింటి మేడ మీద అన్నట్టు అలా ప్లాన్ చేశారనమాట. సో అక్కడ కలిపేసి అక్కడికి అలా అందించేయడానికి మేము మొత్తం మళ్ళీ ఇల్లంతా క్లీన్ చేసేసి మళ్ళీ అప్పచెప్పామన్నమాట. సో అందుకోసం అని చుట్టూ తిరిగి ఇవ్వాల్సి వచ్చింది. అసలు దాహం మామూలుగా వేయలేదు అందరికీ. ఏదైనా పెళ్ళి అనేటప్పటికి, ఏదైనా ఫంక్షన్ అనేటప్పటికి ఇలాంటివి చాలా సరదా పడిపోతాం, కానీ 10 రోజుల ముందు నుంచి. కానీ అది ఎదుర్కోవడం, ఫేస్ చేయడం, ఆ పనులు చేయడం చాలా కష్టమని అర్థమైంది. ఎంత డబ్బు ఇచ్చి పని చేయించుకున్నా మనం ఎంతో కొంత పని ఉంటూనే ఉంటుంది. అసలు మంచినీళ్ళు అందించడానికి, ఆ పని చూడడానికి మాకు ఇలా అయిపోతే ఎండలో, అలాంటిది వాళ్ళు అంతమంది అంత ఎండలో పొద్దునుంచి సాయంత్రం వరకు ఎలా చేస్తున్నారో బాబాయ్. ఏదైనా డబ్బే చేస్తుంది, డబ్బుకున్న కిక్కే వేరు. ఇంకా అటు ఇటు చూసేటప్పటికి 12 అయింది. ఇంకా భోజనాలు అయితే వచ్చేసాయి ఇంటికే. మొత్తం 40 మెంబర్స్కి అయితే ఆర్డర్ పెట్టేసాము, ఇంట్లో వాళ్ళకి మొత్తం కలిపి. ఇంక ఇక్కడ భోజనాలు వచ్చేసి వెజ్ బిర్యానీ, అలాగే సాంబార్, అలాగే పప్పు, ఇంకా ఒక ఫ్రై, ఇంకా పొటాటో ఏదో కర్రీ ఒకటి ఇచ్చారు, అలాగే రైతా ఇచ్చారు, అలాగే గులాబ్ జామ్ కాదు రసగుల్లా స్వీట్ వచ్చింది. ఇంకా నేను ఇక్కడ ఇంట్లో చేసిన చికెన్ కర్రీ. అప్పటికే పాపం ఎండగా ఉంది, ఎండలో చేస్తున్నారని చెప్పి బటర్ మిల్క్ తెప్పించాం, తలో 2 ప్యాకెట్లు. యాక్చువల్లీ మేము అనుకున్నాము పని అంతా అయ్యే వరకు తినరేమో అనుకుని మేమైతే ఫస్ట్ తినేసాము. ఇంకా ఇక్కడ నేను పెట్టబోయే ప్లేట్ అయితే మా అమ్మ కోసం. భోజనాలు కూడా ఇదే ఇంట్లో పెట్టేసాము. మొత్తంగా అంతా ఒకేసారి క్లీన్ చేసి ఇచ్చేయచ్చు కదా అన్నట్టు. ఈ వీడియో దగ్గర చూడండి, నేను చివరిలో కుమారి ఆంటీని అయిపోయా. తెగ నవ్వుకున్నాం, నేను మాధవి పిన్ని అంతా కూర్చొని. కుమారి ఆంటీ అయ్యాను ఈరోజు నేను. బగారా చికెన్ బోటి కర్రీ ఏం కావాలన్నా నన్ను చెప్తున్నాను ముందు. చికెన్ కర్రీ, బోటి కర్రీ, బగారా రైస్, తలకాయ పులుసు, ఏంటమ్మంటదో అడుగు. ఒక్కసారి అన్ఎక్స్పెక్టెడ్ గుర్తొస్తే నాకు ఇలాంటి డైలాగులు ఎంత నవ్వేసుకుంటారో నా చుట్టూ ఉన్న వాళ్ళు. మా అమ్మకి అయితే ప్లేట్ పెట్టించేసి ఇంకా దేవాన్షికి కూడా పెట్టాను. తనకి ఇలా రెడ్గా మిర్చి ఇంకా ఆనియన్ ఇవేం కనిపించకూడదు, అందుకు మొహం అదోలా పెట్టింది. టైం అయితే 1:30 అయింది. వాళ్ళందరూ భోజనానికి కూడా వచ్చేసారు. వచ్చిన వాళ్ళందరికీ భోజనాలు పెట్టేసి ఇంకా వాళ్ళు తృప్తిగా తిని వెళ్ళిన తర్వాత ఇంకా మా ఆయన అయితే లాస్ట్కి ఉండిపోయారు. ఎప్పుడూ లాస్ట్లో తింటారు ఏ ఫంక్షన్ అయినా ఎవరిదైనా కూడా. సో ఇంకా ఆయనకు కూడా వడ్డించేస్తున్నాను ఇక్కడ. మా ఆయన మొహం ఎలా పెట్టడానికి కారణం, నాకెందుకమ్మా వీడియో అంట. అదేంటి మళ్ళీ మా ఆయన తినలేదు అనుకుంటారు కదా మీరు, అందుకే మా ఆయనకు వడ్డించింది కూడా వీడియో పెట్టా. ఇంకా వాళ్ళంతా భోజనాలు చేస్తారు కదా, 1/2 అవర్ రెస్ట్ తీసుకొని ఇంకా మళ్ళీ వర్క్ అయితే స్టార్ట్ చేసి ఇంకా ఇక్కడితో అందరు భోజనాలు అయిపోయాయి. ఇంకా ఫుడ్ అంతా సెపరేట్ చేసేసి ఇంకా గిన్నెలు అయితే వాళ్ళకి అప్పచెప్పాలి కదా. నేనైతే ఆ పనిలో ఉన్నాను. ఇంకా వాళ్ళైతే ఇంకా వర్క్ స్టార్ట్ చేశారు. భోజనం చేసేసి 1:30కి వర్క్ స్టార్ట్ చేస్తే ఇంకా 4:30 కల్లా స్లాబ్ అయితే కంప్లీట్ అయిపోయింది. 10 years నుంచి అనుకుంటుంది, వెయిట్ చేస్తుంది, ఎలా అయితేనే కంప్లీట్ అయిపోయింది. ఇంకా ఈవినింగ్ మొత్తం క్లీన్ చేసేటప్పటికి నాకు మైండ్లోంచి తలపై నుంచి ఒక పెద్ద భారం దిగినట్టు అనిపించేసింది అనమాట. అంత హ్యాపీ అయిపోయాను. స్లాబ్ అయిపోగానే ఉంటుంది కదా ఎవరికైనా సొంత ఇంటి మీద ఒక కళ, ఇలా చేయించుకోవాలి, ఇల్లు ఉండాలి అనేది. సో నాకు కూడా అంతే అనమాట. ఎంతో కొంత మనకున్నంతలో బాగుందా లేదా, మంచిగా ఉందా లేదా, కంఫర్ట్గా అనేది ఇంపార్టెంట్. ఇక ముందు ఇంటీరియర్ డిజైన్స్ చేయించినప్పుడు కూడా వీడియోస్ పెడుతూ ఉంటాను, కొంచెం సపోర్ట్ చేయండి. అలాగే నా ఛానల్ మీద కొంచెం కన్నేసి ఉంచండి అబ్బా. వీడియో అయితే స్లాబ్తో కంప్లీట్ అయిపోయింది. నేనైతే రసగుల్లతో వీడియో కంప్లీట్ చేసేస్తున్నాను. బై బాయ్, మళ్ళీ కలుస్తాను.